జాతర అంటే మనోళ్ళు పక్క రాష్ట్ర పోలే వస్తారనుకుంటాం. లేలే, దునియా మొత్తానికి తెలిసిందబ్బా జాతర గొప్పతనం. ఆదివాసీల ఉట్టి అడవి బిడ్డల కోసం గొట్లాడి దేవతలైన సమ్మక్క సారలమ్మను గొలుసుకుంటానికి బయటి దేశంకెళ్ళి వచ్చిండ్రు. మళ్ళా ఆ లెవెలో వచ్చేం చేసిండ్రో గీ వార్తలే చెప్పుకుందాం. జాతరకు 2 రోజుల టైం ఉన్నది కానీ అప్పుడే శీతం పోతున్నారు. అప్పుడు బగ్గా మంది ఉంటారని కొందరు, ముందే మొక్కులు పెట్టేద్దామని కొందరు. తెలంగాణ అంతటికెళ్ళి స్పెషల్ బస్సులు పెట్టింది ఆర్టీసీ. ప్రతి ఒక్క రూట్లకి వెళ్ళి నడుస్తున్నాయి. కొత్త వాళ్ళు పోసిర్రు, బండ్లు రువ్వడిగా పోవచ్చు. ముందు గట్టమ్మ తల్లిని గొలుచుకున్నాకనే మేడారానికి పోయేది. ఇక జంపన్న వావు కాడ గింత సౌలతి నిమ్మలంగా తానాలు జేపాలు చేసి ముంగటికి అమ్మకాడికి పోతున్నారు. ఈడ నిలవెత్తు బంగారం సమర్పించడు. చాలా మంది నెత్తిన బెల్లం ముద్దలే. అమ్మలకి ఇదే ఇష్టం. మరి మీరు డాక్టర్ అంటే చాలా చోట్ల కూడా హైజెనిక్ ఉండాలి, తర్వాత ఎక్కువ క్రౌడ్ ఉంటే ఉంటది. కానీ ఎంత పెద్ద జాతర జరిగినా చిన్న యాక్సిడెంట్ జరగదు, జబ్బులు కానీ ఏవి రావు. ఏంటిదంటారు? పవర్ ఆఫ్ సమ్మక్క సారక్క తల్లి, అంతే, ఇంకేం చెప్పలేము. సమ్మక్క సారలమ్మకు మా ఇంటి దేవత. ముందు ఇంట్లో పండుగ చేసుకొని అమ్మవారికి ఎత్తు బంగారం ఇచ్చి ఒడి బియ్యం పోసి అమ్మవారి జాతరకు వచ్చి అమ్మవారికి మొక్కులు అప్ప చెప్తాం. ఆమె టైం రాగానే ఆమె రమ్మంటే వస్తూనే ఉంటారు భక్తులు. కోళ్ళు ఒప్ప చెప్తారు, ఏటలను ఒప్ప చెప్తారు, ఒడి బియ్యాలు, బంగారాలు, కళ్ళు తాగుడు అన్ని. మా వదిన వాళ్ళు ఫస్ట్ టైం మీద తీసుకొచ్చారు మమ్మల్ని, చాలా బాగా అనిపిస్తుంది. అప్పటికి ఇప్పటికి మస్తు మారింది మేడారము. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు వరుసగా ఉంటాయి. ఇప్పుడు ఒకటే పారి 9,000 మంది వచ్చినా నిమ్మలంగా దర్శనం చేసుకునే సౌలతి. తొర్తిగా చీరే సారలు పెట్టి ఒడి బియ్యం పోస్తారు. జాతర టైంలో గిట్లా కొలుసుకునే ఛాన్స్ ఉంటదో లేదో మరి. ముందు బుధవారం చూసుకుంటే సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, మరి తెల్లారి గురువారం సమ్మక్క, మరి చిలకల గుట్టు వరకు వెళ్తాం. అక్కడ రహస్య పూజలు అనంతరం తిరిగి సమ్మక్కను మరి కుంకుమభరణి రూపంలో మా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు, ఆటలు పాటల సాయంతో ఇటు చూడండి, మన మేడారానికి న్యూజిలాండ్ దేశం గిరిజనులు వచ్చిండ్రు. అలా కట్టుబొట్టు ఆటపాటలు చూపించిండ్రు. మంత్రి సీతక్క కూడా అలా తోటి కలిసిపోయి ఆడింది జరసేపు. ఎల్లుండి బుధారం గులిగే జాతర చాలా అవుతుంది. ఫస్ట్ నాడు సారాలమ్మ వస్తే మరునాడు చిలకల గుట్టకించి సమ్మక్క. అట్లనే పగడిద్దరాజు, గోవిందరాజులు కూడా గద్దెల మీద దేవుళ్ళు ఉన్నాయి. అలా దర్శనం చేసుకోవాలని లక్షలేంది కోట్ల మంది వస్తారు. మనోళ్లే కాదు, ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ కెళ్ళి కూడా శీతం వస్తారు. ఆల్రెడీ గుడారాలు వేస్తూనే ఉన్నారు, రూములు బుక్ అయితేనే ఉన్నాయి. మేడారంలో తినుడు తాగుడు అన్ని నడుస్తాయి కాబట్టి పోయేటోళ్ళు మంచి మంచి ఆటలు, సరిపోని మందుబాటలు పట్టుకపోతున్నారు. సమ్మక్క జాతర తోటి వీటికి రేటు ఎక్కువనే ఉన్నది. ఈ చిన్న పిల్ల దాదాపు 8 కిలోల దాకా వెళ్తుంది, కానీ దీనికి 9,000 రూపాయలు. అప్పుడు ఇది 4,000 రూపాయలకు వచ్చేది, ఇప్పుడు 9,000 రూపాయలు పలుకుతారు. 6,600 అంటే ఇచ్చేస్తుంది. పోతువీలన్నీ 8 కిలోలు ఉన్నాయి. గిరాకీ మంచిగా ఉన్నది గర్రెపల్లి కాడ. మేడారం సమ్మక్క జాతర కోసం మేకల కన్నా వచ్చినాం. గతంలో కన్నా ఎక్కువ రేట్లు ఉన్నాయి. తప్పనిసరి కొనాలి కాబట్టి తీసుకోవాల్సి వస్తుంది. పెళ్లిళ్ళ సీజన్ లో వస్తాయి పెద్ద మేకలు. ఇప్పుడు సమ్మక్క సీజన్ కాబట్టి మేక పిల్లలు వస్తున్నాయి. అవి 8 కిలోలు, 9 కిలోలు, 10 కిలోలు. మాలు లేకపోవడం వల్ల అందరూ కొనేవాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల బాగా టైట్ ఉన్నది. ఇక ఈ కంచెలి 6 రోజులు దినం మేడారం జాతర వార్తలు తప్పకుండా వస్తాయి మన తీర్మార్లా. ఎందుకంటే తెలంగాణలోనే కాదు, దేశమంతా పేరు పోయిన పేద జాతర మళ్ళా.